అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఉన్న బలమైన స్నేహబంధం ఇప్పుడు ముక్కల ఎలా కనిపిస్తోంది. ఐరోపా ఖండానికి అమెరికాకు మధ్య ఒక వారధిలా మెలోనీ పనిచేస్తారని అంతా ఆశించారు. కానీ ఊహించని విధంగా ట్రంప్ నోటి దురుసు ఈ సంబంధాలను దెబ్బతీసింది. ముఖ్యంగా కాథలిక్ మత గురువు పోప్ లియో 14 పై ట్రంప్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మెలోనీ తీవ్రంగా తప్పుపట్టారు. మత పెద్దల శాంతి పిలుపులను గౌరవించాల్సింది పోయి వారు రాజకీయ నాయకుల మాట వినాలనటం సరికాదని ఆమె కుండబద్దలు కొట్టారు. ఇది ట్రంప్ కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దాంతో ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డారు. ఆమె విషయంలో సంబంధం లేని బెదిరింపులకు పాల్పడ్డారు. మెలోనీ ధైర్యవంతురాలని భావించా, కానీ ఆమె యుద్ధం అంటే భయపడుతోందని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో ఎద్దేవా చేశారు. తనకు ఎంతో దగ్గరి ఫ్రెండ్ అయిన మెలోనీ ఇలా మాట్లాడడాన్ని ఆయన ఊహించలేదు. పైగా ఇరాన్ యుద్ధానికి ఇటలీ మద్దతు ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా ఆగిపోయినా మెలోనీ మౌనంగా ఉండటం ఏంటని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాలతో ఇటలీని పేల్చేస్తామని బెదిరించినా మెలోనీలో చలనం లేదని ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఇటలీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన మిత్రదేశాల ప్రధానులను ఇలా బహిరంగంగా విమర్శించటం ట్రంప్ నైజం అయినప్పటికీ మెలోనీ వంటి ధీటైన నాయకురాలు దీన్ని అస్సలు సహించడం లేదు. అమెరికా తమ వ్యూహాత్మక మిత్రదేశమే అయినప్పటికీ దేశ ప్రయోజనాల విషయంలో ఎక్కడా తగ్గబోమని ఆమె స్పష్టం చేశారు. ఐరోపా దేశాలు తమ ఇంధన అవసరాలను తామే చూసుకోవాలని, ఇతరుల కోసం అమెరికా సైన్యం పోరాడబోదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మెలోనీని మరింత రెచ్చగొట్టాయి. ఈ వివాదం ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల మధ్య దౌత్యపరమైన అగాధాన్ని పెంచుతోంది. డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇటలీలో ఒక అరుదైన రాజకీయ ఐక్యతకు దారితీశాయి. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే అధికార ప్రతిపక్ష పార్టీలు తమ దేశ ప్రధాని గౌరవం కోసం ఒక్కటయ్యాయి. అది ఇటలీ పార్లమెంట్లో అందరినీ ఏకమయ్యేలా చేశాయి. ట్రంప్ వ్యాఖ్యల దెబ్బకు ప్రతిపక్ష నేత ఎలీ ప్లీన్ కూడా మెలోనీకి అండగా నిలిచారు. పార్లమెంట్లో ప్లీన్ మాట్లాడుతూ ఏ విదేశీ అధినేతకు కూడా ఇటలీ ప్రధానిని అవమానించే హక్కు లేదని గట్టిగా హెచ్చరించారు. ట్రంప్ నోటి దురుసును భరించే ప్రసక్తే లేదని ఆమె చేసిన వ్యాఖ్యలకు సభ మొత్తం కరతాళ ధ్వనులతో మద్దతు తెలిపింది. ఇరాన్ పై అమెరికా చేసే దాడులకు మద్దతు ఇవ్వనందుకు మెలోనీకి ధైర్యం లేదని ట్రంప్ అనడం ఇటలీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని అక్కడి నాయకులు భావిస్తున్నారు. పోప్ లియో వ్యవహారంలో మెలోనీ స్పందించిన తీరు ట్రంప్ కి ఒక పెద్ద రాజకీయ దెబ్బగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కాథలిక్స్ గౌరవించే పోప్ ని విమర్శించడం ద్వారా ట్రంప్ స్వయంగా చిక్కుల్లో పడ్డారు. తన సన్నిహిత మిత్రులే తనను విమర్శించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఇటలీ రాజకీయాల్లో మెలోనీకి వస్తున్న అపారమైన మద్దతు చూస్తుంటే ట్రంప్ వ్యాఖ్యలు ఆమెకు రాజకీయంగా మరింత బలాన్ని ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఒక దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఆ దేశ ప్రధానిని కించపరచడం అంతర్జాతీయ దౌత్య నీతికి విరుద్ధమని విశ్లేషకులు చెప్తున్నారు. ట్రంప్ తీరు మార్చుకోకపోతే ఐరోపాలోని ఇతర మిత్ర దేశాలు కూడా అమెరికాకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇటలీ తన ప్రయోజనాల కంటే అమెరికా మాటకే ప్రాధాన్యత ఇస్తుందని భావించిన ట్రంప్ కి మెలోనీ గట్టి కౌంటర్ ఇచ్చారు. విభేదాలు ఉన్నప్పుడు మొహమాటం లేకుండా చెప్పే ధైర్యం తమకు ఉందని ఆమె నిరూపించారు. ఇది ఇటలీ సార్వభౌమాధికారానికి నిదర్శనమని ప్రజలు కొనియాడుతున్నారు. పైగా ఈ విషయంలో ఆమెకు మద్దతుగా ఉండటం విశేషం. ఈ ఉదంతం మెలోనీకి మేలు చేసేదిగా పరిణమించింది. అమెరికాతో విభేదాలు తీవ్రం అవటంతో ఇటలీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్తో ప్రతి 5 ఏళ్లకోసారి చేసుకునే రక్షణ ఒప్పందాన్ని మెలోనీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. లెబనాన్లో ఉన్న ఐరాస శాంతి పరిరక్షక దళాల కాన్వాయ్పై ఇజ్రాయెల్ దళాలు హెచ్చరిక కాల్పులు జరపడం ఇందుకు ప్రధాన కారణమైంది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కానప్పటికీ ఇటలీ దీనిని తీవ్రంగా పరిగణించింది. తమ సైనికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూ ఇజ్రాయెల్ దాడులను ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం ఇజ్రాయెల్కు పెద్ద షాక్ ఇచ్చింది. వెంటనే స్పందించిన ఇజ్రాయెల్ ఇటలీ రాయబారికి సమన్లు జారీ చేసి తన అసహనాన్ని వ్యక్తం చేసింది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరాన్ యుద్ధం నుండి తప్పుకోవాలని మెలోనీ నిర్ణయించుకోవటం ఒక సాహసోపేతమైన అడుగు.
ఇటలీని అనవసరంగా ఈ యుద్ధంలోకి లాగటం తమ దేశ ఆర్థిక వ్యవస్థకి భద్రతకి విరుద్ధమని ఆమె భావిస్తున్నారు. ఇరాన్ బెదిరింపులకు భయపడి మెలోని వెనక్కి తగ్గుతోందని ట్రంప్ చేస్తున్న ఆరోపణలని ఇటలీ కొట్టిపారేసింది. శాంతిని కాపాడడం అంటే పిరికితనం కాదని, అనవసర హింసను నిరోధించడమే అసలైన ధైర్యమని మెలోని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వివాదం పశ్చిమాసియా యుద్ధ గమనాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన ఐరోపా దేశం అమెరికాకు వ్యతిరేకంగా గళమెత్తడం అంటే నాటో కూటమిలో చీలికలు వస్తున్నాయనే దానికి సంకేతం. ట్రంప్ తన మొండి వైఖరితో మిత్రులను శత్రువులుగా మార్చుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందం రద్దు కావడం వల్ల ఆ దేశానికి ఆయుధ సరఫరాలో ఆటంకాలు కలగొచ్చు. ఇది యుద్ధంలో ఇజ్రాయెల్ స్థానాన్ని బలహీనపరిచే అవకాశం ఉంది. మెలోని తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు ఆమెని ఐరోపాలో ఒక శక్తివంతమైన నాయకురాలిగా నిలబెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇతర దేశాలలో బాంబులు పేలుస్తున్నాయి. ఇప్పటికే వెనెజులాలో ప్రభుత్వ ఏర్పాటు గురించి ఉద్యమం మొదలైంది. ఇరాన్ తరువాత క్యూబా మీద దృష్టి పెడతామంటూ ట్రంప్ చేసిన ప్రకటన క్యూబాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతానికి వస్తే అమెరికా ఇటలీ మధ్య సాగుతున్న ఈ దౌత్య యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఒకప్పుడు ట్రంప్ ని ఆరాధించిన మెలోని ఇప్పుడు ఆయన విధానాలను ఎండగట్టడం ఒక ఆసక్తికరమైన పరిణామం. ఇరాన్ పై ఆర్థిక ఒత్తిడి పెంచాలని, దిగ్బంధనం చేయాలని ట్రంప్ యోచిస్తుంటే ఇటలీ వంటి దేశాలు దానివల్ల కలిగే నష్టాలను ఎత్తి చూపిస్తున్నాయి. చమురు ధరలు పెరిగిపోతే తమ దేశ ప్రజలు ఇబ్బంది పడతారని మెలోని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆమె ఇరాన్తో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధం లేదా పూర్తి దిగ్బంధనం అనే మొండి వైఖరితోనే ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న పోరాటం వల్ల ప్రపంచ మార్కెట్స్ లో అనిశ్చితి నెలకొంది. ఇటలీ తీసుకున్న రక్షణ ఒప్పందం రద్దు నిర్ణయం ఇతర ఐరోపా దేశాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఇటలీ బాటలోనే నడిస్తే అమెరికా ఒంటరవటం ఖాయం. పోప్ వ్యవహారంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపించవచ్చు. అమెరికాలోని కాథలిక్ ఓటర్స్ ట్రంప్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మెలోని తన దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ వేదికపై తన గొంతును వినిపిస్తున్నారు. ఈ వివాదం కేవలం ఇద్దరు నాయకుల మధ్య గొడవ మాత్రమే కాదు, ఇది అమెరికా ఆధిపత్యానికి ఐరోపా దేశాలు చెక్ పెడుతున్నాయనే దానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో ట్రంప్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారో లేక ఇటలీపై మరిన్ని ఆంక్షలు విధిస్తారో చూడాలి. ఒకవేళ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే అది పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా పట్టును సడలించవచ్చు. శాంతి చర్చల వైఫల్యం తర్వాత ఆసిమ్ మునీర్ చేస్తున్న ప్రయత్నాలకు ఇటలీ మద్దతు లభించడం విశేషం.